హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి రెడ్డి జీవీఆర్. అందరికీ గుడ్ మార్నింగ్. ఆల్మోస్ట్ 3 వీక్స్ అవుతుంది నేను లాంగ్ వీడియో అప్లోడ్ చేసి, చాలా గ్యాప్ ఇచ్చేసాను. సో అందుకని ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తున్నాను. ఇవాళ సండే అంటేనే హాస్టలర్స్కి బద్ధకం పీక్స్లో ఉంటుంది. కానీ అలాంటిది నేను పొద్దున్నే లేచి స్నానం చేసి మరీ రెడీ అవుతున్నాను. ఎక్కడికి అనుకుంటున్నారా? ఇంద్రకీలాద్రి వెళ్దాం అనుకుంటున్నాను. అదేనండి, మన దుర్గమ్మ వారి దగ్గరికి. సో ఇంకేముంది, పొద్దున్నే లేచి రెడీ అవుతూ ఉన్నాను. అసలు విషయం చెప్పడం మర్చిపోయాను, ఇవాళ ఫ్రెండ్షిప్ డే అంట కదా. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరికీ. ఇంకేముంది, ఫాస్ట్గా రెడీ అవుతూ ఉన్నాను. బొట్టు పెట్టుకుంటేనే ఎంతైనా సరే ఆడపిల్లకి అందం, అవునా కదా? నాకైతే బొట్టు పెట్టుకోవడం చాలా ఇష్టం. ఏ డ్రెస్ మీదకైనా, ఏ ఒకేషన్ అయినా డెఫినెట్గా బొట్టు పెట్టుకుంటాను నేను. గుడి కంటే టైంకి ఉండే నేను ఈ రోజు సండే కాబట్టి కొంచెం బద్ధకంతో లేట్ చేశాను. ఇంకో పక్క నుంచి మా ఫ్రెండ్ ఏమో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది తన ఇంటి నుంచి. సో నా దగ్గరికి వచ్చేలోపు నేను ఆల్మోస్ట్ రెడీ అవ్వాలి కాబట్టి ఇంకా ఫాస్ట్గా నా బాల్కనీలో ఎండ వస్తుందని చెప్పి జుట్టారు పెట్టేసి, ఈరోజు గమనించారా నా హెయిర్ స్టైల్ అయితే మార్చాను. ప్రతిసారి కామన్గా ఒకే సిగ్నేచర్ హెయిర్ స్టైల్ ఉంటుంది కదా అని చెప్పేది ఏదో అలా అయితే ట్రై చేసేసాను నేను. ఇప్పుడు ఇంతకీ నా హెయిర్ స్టైల్ బాగుందా లేదో కామెంట్ చేయండి. అండ్ ఈ రింగ్స్ వచ్చేసి నాకు నా ఫ్రెండ్ గిఫ్ట్ చేసింది. తను మధురై వెళ్ళినప్పుడు నా కోసం అని చెప్పి తెచ్చింది. లిటరల్లీ ఈ డ్రెస్ మీదకి చాలా మంచిగా మ్యాచ్ అయిపోయింది. ఇంకేముంది, ఫైనల్గా కుంకుమ కూడా పెట్టుకొని అయితే నేను స్టార్ట్ అయిపోతున్నాను. చాలా లేట్ అయిపోయింది, ఆల్రెడీ ఫ్రెండ్ ఆల్రెడీ వచ్చేసింది. ఇంకా నాకు బూతులే. ఆ గ్యాంగ్ ఒక్కటేనా, మీ గ్యాంగ్లో కూడా ఇంతేనా? యాక్చువల్గా ఫ్రెండ్షిప్ డే కదా అని చెప్పేసి మొత్తం 4 మెంబర్స్ బయటకు వెళ్దాం అనుకున్నాము. బట్ లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇచ్చేశారు. ఎందుకంటే పాపం వాళ్ళకి కుదరలేదు రావడానికి. ఇద్దరు మిస్ అయిపోయారు. ఇంకా లాస్ట్కి నేను ఆల్రెడీ ప్లాన్ వేసుకున్నాం కదా, ఇంకెందుకులే ఆగిపోవటం అని చెప్పేసి మేమిద్దరం అయితే బయలుదేరుతున్నాము. ఇప్పుడు మొత్తానికి సిటీ బస్ ఎక్కేసి బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము. ఇక్కడేమో దేవస్థానం బస్సు ఉంది. ఎక్కుదామని చూస్తే లిటరలీ లెగ్ పెట్టడానికి కూడా ఖాళీ లేదు తెలుసా, అంత రష్గా ఉంది. బస్ స్టాండ్ నుంచి మనకి సిటీ బస్సెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి గుడి దగ్గరికి వెళ్ళడానికి. సో ఇంకా ఆల్మోస్ట్ నేనైతే రీచ్ అయిపోయాను. అనుకోకుండా వచ్చాం మేమైతే ఇప్పుడు. కానీ చూస్తున్నారు కదా, కృష్ణా నదిలో వాటర్ అయితే వదిలేరు. చూస్తున్నారు కదా ఫ్లో అసలు ఎంత బాగుందో. ఇంకా నేను అటువైపు విండో సైడ్ కనుక కూర్చుంటే మీకు ఇంకా నీట్గా క్లారిటీగా చూపించేదాన్ని. కృష్ణమ్మ నది అలా పారుతూ ఉంటే కళ్ళకి ఎంత అద్భుతంగా ఉందో తెలుసా. మీరు కూడా ఎవరైనా వస్తే మిస్ అవ్వకుండా పక్కా చూడండి. అండ్ చెప్పటం మర్చిపోయానండి, శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదా. సో ప్రతిరోజు అయితే కృష్ణమ్మ నది దగ్గర కృష్ణమ్మ హారతి అయితే ఇస్తున్నారు. ఈవినింగ్ 6 నుంచి అయితే ఇస్తున్నారు. బట్ మాకు ఈవినింగ్ వెళ్ళటానికి కుదరక మేము మార్నింగ్ వెళ్ళాము. ఎవరైనా ఈవినింగ్ కానీ వెళ్తే వారతి దగ్గర ఇస్తూ ఉంటారు కృష్ణమ్మ హారతి. సో డెఫినెట్గా మిస్ అవ్వకుండా అయితే చూడండి. లిటరల్లీ నేను కూడా ఇంకొక రోజు వెళ్ళి చూడాలి అనుకుంటున్నాను. సో మొత్తానికైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఇంకా కొబ్బరికాయ కూడా తీసుకొని నేను నా ఫ్రెండ్ అయితే లోపలికి వెళ్ళిపోతున్నాము. అండ్ చెప్పడం మర్చిపోయానండి, శ్రావణ మాసం కాబట్టి రష్ కూడా బాగానే ఉంది. ముఖ్యంగా పసుపు కుంకుమ పెట్టే మెట్ల మార్గం అయితే చాలా రష్ ఉంది. పైగా ఆదివారం కదా, ఆ మాత్రం ఉంటుంది. సో ఎవరైనా రావాలి, చిన్నపిల్లలు ఉన్నారు అనుకుంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఆల్మోస్ట్ లైక్ ఒక 2 hours అయితే పడుతుంది. అమ్మవారితో పాటు ఆ గుడిలో చాలా మంది స్వాములు ఉన్నారు. శివుడు, నటరాజ స్వామి, ఇంకా చాలా మంది ఉన్నారు. మేమైతే అన్ని దేవుళ్ళని దర్శించుకొని మంచిగా ప్రసాదం కూడా తిన్నాను. ఎవరు ఏం తిన్నా తినకపోయినా అమ్మవారి గుడికి వచ్చినప్పుడు ఆ పులిహార మాత్రం తినకుండా వెళ్ళరు. మీరందరూ అనుకోవచ్చు, ఫ్రెండ్షిప్ డే అంటే ఎవరైనా బయటకు వెళ్తారు కానీ మీరేంటి గుడికి వెళ్ళారు అని చెప్పేసి. నాకైతే ఏదైనా మంచి రోజు అనిపిస్తే మాత్రం డెఫినెట్గా ఆ రోజుని ఒక టెంపుల్ నుంచి అయితే స్టార్ట్ చేయాలనిపిస్తుంది. ఇప్పుడైతే మేము బీ సెంటర్ షాపింగ్కి అయితే వెళ్తున్నాం. వెళ్ళగానే టిఫిన్ చేయలేదు కదా అని చెప్పేసి నా ఫేవరెట్ అయిన ఇద్దరం ఐస్ క్రీమ్స్ తీసుకొని ఇంకా బామా షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాము. కావాల్సినవన్నీ అలా చిన్నగా ఒకటి వెంటనే ఒకటి షాపింగ్ చేసుకుంటూ వస్తున్నాము. ఇవాళ సండే కదా, పైగా ఇంకా మార్నింగ్ 10:30 అయింది. అందుకే అన్నమాట ఇంకా బీ సెంటర్ రోడ్ ఇంత ఖాళీగా ఉంది. ఇంకా ఎక్కువ షాప్స్ అయితే ఓపెన్ చేయలేదు. చెప్తున్నాను కదా, ఈవినింగ్ 4కి రాండి. బీసెంట్ రోడ్ అసలు ఎంత రష్ ఉంటుందంటే నడవటానికి కూడా గ్యాప్ ఉండదు. ఆబ్వియస్లీ లేడీస్ ఎక్కడ ఆగుతారు, ఈ ఐటమ్స్ ఉన్నన్ని చోట్ల ఖచ్చితంగా ఆగుతూ ఉంటాం కదా. ఇంకా అందుకే నేను నా ఫ్రెండ్ కూడా ఇక్కడే ఆగిపోయాము ఏదైనా తీసుకుందామని చెప్పేసి. అండ్ ఇంకో చోటుకు వచ్చాం, లేడీస్ ఫేవరెట్, అదే జుమ్కాలు. అసలు షాపింగ్కి వచ్చిన వాళ్ళు జుమ్కాలు చూడకుండా వెళ్ళిపోతారా? నాకైతే ఎంత బాగా నచ్చాయో. బట్ వాళ్ళు చెప్పిన ప్రైస్ అయితే చాలా హెవీ అనిపించాయి అక్కడ ఉన్న వాటికన్నా. అందుకే తీసుకోలేదు నేను. చీప్గా తక్కువలో కావాలి బట్ కొన్ని రోజులు పనికి రావాలి అంటే బీసెంట్ రోడ్ అయితే పర్ఫెక్ట్ అన్నమాట. ఇక్కడ మా ఫ్రెండ్ అయితే ఫోన్ కేసెస్ చూస్తుంది. లిటరల్లీ షాపింగ్ అంటే ఏం కొనాలో ముందే ఒక ఐడియా వేసుకొని వస్తాం. బట్ మేము మాత్రం దొరికిన షాప్ అల్లా దూరేస్తున్నాం లోపలికి. నచ్చితే కొంటాం, లేకపోతే బయటికి రావటం. రీసెంట్ రోడ్ అంటే మీ అందరికీ తెలిసిందే, A to Z మనకైతే అవైలబుల్గా ఉంటాయి. ఇంకా డ్రెస్సెస్ విషయానికి వస్తే చెప్పకల్లా. బట్ ఆ డ్రెస్సెస్ని ఎలా వెతకాలి అంటే మట్టిలోంచి మాణిక్యాన్ని వెతికినట్టు వెతకాలి. ఒక 100 తిరగేస్తే కానీ మనకు నచ్చిన కలర్, ప్రైస్ అన్నీ సెట్ అయ్యేటట్టు ఒకే ఒక డ్రెస్ దొరుకుతుంది. అందుకే మట్టిలో మాణిక్యం బీసెంట్ రోడ్లో మనం ఏదైనా డ్రెస్ కొనాలి అంటే డెఫినెట్గా. అండ్ ఇక్కడ ఈ హెయిర్ బ్యాండ్ చూసారా, చిన్నప్పుడు ఇలాంటి అబ్బా నేను ఎంత ఇష్టపడేదాన్ని, భలే పెట్టుకునేదాన్ని. ఇప్పుడు పెట్టుకుంటేనేమో బాగోదు. నాకైతే భలే నచ్చింది, ఎంత క్యూట్గా ఉందో. ఇంకా ఈ నెయిల్ పాలిష్ అసలు నేను ఇప్పుడు వరకు ఒక్కసారి కూడా వాడలేదంటే ఈ నెయిల్ పాలిష్లో. ఎందుకో తెలియదు, నాకు అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు నెయిల్ పాలిష్ మీద.
షాపింగ్కి వచ్చామంటే పక్క తిండి పదార్థాలు పొట్టలో పడాల్సిందే. ఇంకా గుడికి వెళ్ళొచ్చి మళ్ళీ షాపింగ్ చేస్తున్నామంటే పక్క డిహైడ్రేట్ అయిపోతాము, ఎందుకంటే మార్నింగ్ టిఫిన్ కూడా తినాం కాబట్టి. సో నేనైతే ఇంకా బాదం పాలు తాగాను, ఎంత అలసిపోతున్నానో. ఈ బీసెంట్ రోడ్ ఉండేదే కూసంతాం, మళ్ళీ దాంట్లో కూడా వెహికల్స్, ఇంకెక్కడ నడవాలి చెప్పాలంటే ఈరోజు చాలా ఫ్రీగా ఉంది. బట్ ఇంకా ఫైనల్గా రాఖీ పండుగ అయితే వచ్చేస్తుంది. మరి రాఖీ కొనకపోతే ఎలా? సో ఒకదాని తర్వాత ఒకటి షాపింగ్ అయిపించుకుంటూ లాస్ట్కి రాఖీలు అయితే కొనేస్తున్నాము. ఇంకా రాఖీ అయిపోయిందంటే మా షాపింగ్ అయిపోయినట్టే. మొత్తానికైతే ఇంకా రాఖీలు కూడా తీసేసుకొని నేనైతే బయలుదేరుతున్నాను. అమ్మయ్య, ఇంకా వెంటనే హాస్టల్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకొచ్చరా నాయన అనేసరికి నా మీద పిడిగేసింది మా ఫ్రెండ్. నాకు చెప్పులు కావాలి, ఒక చోట చూసాను, నాకు బాగా నచ్చాయని చెప్పేసి వెనక్కి వెళ్ళింది. ఇంకేం చేస్తాను, నాకేమో నడిచేంత ఓపిక లేదు, ఎందుకంటే ఆ ఎండకి చాలా డిహైడ్రేట్ అయిపోతున్నాను. బట్ ఈ బామ్మగారి దగ్గర ఒక చైర్ ఉంటే బామ్మ కూర్చోవచ్చా అని అడగగానే కూర్చో అమ్మ, ఏముందమ్మ దాంట్లో అని చెప్పేసి పిలిచి మరీ అక్కడ చైర్లో కూర్చోబెట్టారు. ఈ వయసులో కూడా ఆవిడ చాలా కష్టపడుతుంది. ఆల్మోస్ట్ మార్నింగ్ 10:30కి వస్తుందంట, నైట్ 10:30 వరకు అక్కడే ఉంటుందంట. బట్ ఆవిడ ఓపికకి మాత్రం ఒక హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు, అంతసేపు కష్టపడుతున్నందుకు. ఇంకో విషయం చెప్పనా, నేను లాస్ట్లో వెళ్ళిపోయేటప్పుడు థ్యాంక్స్ అండి బామ్మగారు అని చెప్తే, అయ్యో పర్లేదమ్మా, ఇంకోసారి వచ్చినప్పుడు కూడా మీరు రాండమ్మా. ఫైనల్గా అమ్మయ్య వెళ్ళిపోతాం రా నాయన అనుకునేసరికి నా ఎదురున్న షాప్లోకి అయితే దూరేసింది మా ఫ్రెండ్. ఇంకొక 10 మినిట్స్ అని చెప్పి నన్ను అక్కడే కూర్చోబెట్టింది. నాకేమో ఎండకి లిటరలీ కళ్ళు తిరుగుతున్నాయి. మా ఫ్రెండ్ ఏమో ఎంత ఓపిక్గా షాపింగ్ చేస్తుందంటే అంత ఓపిక్గా షాపింగ్ చేస్తుంది. యాక్చువల్గా బీసెంట్ రోడ్ షాపింగ్ అయిపోయాక ఇంకొక షాపింగ్ మాల్కి వెళ్దాము, అక్కడ డ్రెస్సెస్ చూద్దాం అనుకున్నాము. బట్ మార్నింగ్ టిఫిన్ కూడా చేయలేదు, గుడికి వెళ్ళొచ్చి మళ్ళీ బీసెంట్ రోడ్లో అంత ఎండలో షాపింగ్ చేసేసరికి నాకైతే కళ్ళు తిరుగుతున్నాయి. ఇంకా అందుకే ఆ ప్లాన్ అయితే మేము డ్రాప్ చేసేసి ఇంకా ఇప్పుడు ఎవరింటికి అయితే వాళ్ళు వెళ్ళిపోతున్నాము. నాకైతే బస్ ఎక్కి కూర్చోగానే అమ్మయ్య ఇంకా రూమ్కి వెళ్ళిపోతున్నాము, ఇంకెక్కడికి వెళ్ళేది లేదు అని ఒక మంచి ఫీలింగ్ అయితే వచ్చేసింది. సో మొత్తానికైతే మా ఫ్రెండ్షిప్ డే అయితే ఇలా అయింది. మంచిగా గుడికి వెళ్ళాము, దర్శనం చేసుకున్నాము, తర్వాత ఒక చిన్న చిన్న షాపింగ్స్ ఉంటే ఫినిష్ చేసుకున్నాము. ఇంతకీ మీ ఫ్రెండ్షిప్ డే ఎలా జరుపుకున్నారో కూడా కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. సరే మరి అయితే ఇంకా అట్లాస్ట్గా మీ అందరికీ హ్యాపీ సండే అండ్ ఆల్సో వన్స్ అగైన్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరికీ కూడా. సరే ఇంకా ఈ లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఇంకేముంది, నా ఛానల్ని ఇంతవరకు చూసారంటే చిన్న సబ్స్క్రైబ్ బటన్, లైక్ బటన్ నొక్కేసి వెళ్ళండి. బై గైస్.